హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కేంద్ర బడ్జెట్ 2025-26లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి కేటాయింపులను గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ కేంద్ర బడ్జెట్లోని ముఖ్యమైన పాయింట్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత మొత్తంతో కేంద్ర బడ్జెట్ని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ 50.65 లక్షల కోట్ల మొత్తంతో ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు 8 సార్లు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించడం జరిగింది. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు అత్యధికంగా 10 సార్లు, మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి శ్రీ పి చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి 2వ స్థానంలో ఉండగా, ప్రణబ్ ముఖర్జీ గారి రికార్డును శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు సమం చేయడం జరిగింది. అనగా ప్రణబ్ ముఖర్జీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు 8 సార్లు కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో ఆవిడ అత్యధికంగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనతను సాధించారు. ఇందులో మూలధన వ్యయాల కోసం కేటాయించబడినటువంటి మొత్తము 11.21 లక్షల కోట్లు. అదేవిధంగా మూలధన వసూళ్ల కోసం కేటాయించిన మొత్తం 16,44,936 కోట్లు. ప్రవేశపెట్టబడిన మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ వ్యయం విలువ వచ్చి 39,44,255 కోట్లు. నెక్స్ట్ వన్, 2025-26 కేంద్ర బడ్జెట్లో శ్రీకారం చుట్టబడినటువంటి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని దేశంలోని ఎన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు? ఆన్సర్ 100 జిల్లాలు. నెక్స్ట్ వన్, అన్నదాతలపై నిర్మలా సీతారామన్ గారు వారి కోసం 7 కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్ 2025-26లో మకానా బోర్డుని ఏ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది? ఆన్సర్ బీహార్ రాష్ట్రానికి. రైతుల కోసం బీహార్లో మఖానా, వీటినే తామర గింజ లేదా ఫాక్స్ నట్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ మఖానా ఏర్పాటుకి 100 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2025-26 మహిళా శిశు అభివృద్ధి శాఖకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ 26,889 కోట్లు. ఈ మొత్తంలో సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలకు 21,960 కోట్లను ఖర్చు చేయనున్నారు. మిషన్ శక్తికి మహిళా సాధికారత కోసం 3,150 కోట్లు. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో వన్ స్టాప్ సెంటర్స్కి, నారీ అదాలత్, విమెన్ హెల్ప్ లైన్, మహిళా పోలీస్ వాలంటీర్ల కోసం 629 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో నిర్భయ నిధి కోసం 30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్ కోసం 28 కోట్లని, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోసం 25 కోట్లను కేటాయించడం జరిగింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో విద్యారంగం కోసం
1,28,650 కోట్లని, పాఠశాల విద్య కోసం 78,572 కోట్లని, ఉన్నత విద్య కోసం 50,077 కోట్లని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యారంగం యొక్క బలోపేతానికి 500 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగం కోసం కేటాయించబడిన మొత్తం ఎంతనగా 6,81,210 కోట్లు. 2024-25 బడ్జెట్లో రక్షణ రంగం కోసం కేటాయించిన మొత్తానికి ఇది 9.53% అధికమైనది. అదేవిధంగా 2025-26 కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు కేటాయించబడిన మొత్తం ఎంతనగా 2.33 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కోసం 20,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమనగా 2033 నాటికి కనీసం 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేయడమే ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్, గిరిజన మంత్రిత్వ శాఖ కోసం కేటాయించబడిన మొత్తము 14,925 కోట్లు. ఇందులో ఏకలవ్య మోడల్ స్కూల్స్ కోసం 7,088.60 కోట్లు, ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్ కోసం 380 కోట్లు, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన కోసం 335.97 కోట్లను, అదేవిధంగా ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అన్న పథకం కోసం 300 కోట్లని కేటాయించడం జరిగింది. బీమా రంగం కోసం కేటాయించబడిన మొత్తం ఎంతనగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74% నుండి 100% పెంచాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. పర్యాటక రంగం కోసం 2,541 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 6,700 కోట్లు, అదేవిధంగా హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల కోసం 96,777 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, అమృత్ పథకం. ఫ్రెండ్స్, ఇక్కడ అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అమృత్ పథకం కోసం బడ్జెట్లో 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కోసం 1,310 కోట్లను కేటాయించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం 63,500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైల్వే శాఖకు 2.65 లక్షల కోట్లు, నిర్భయ్ ఫండ్ క్రింద 200 కోట్లను, అదేవిధంగా విదేశాంగ శాఖకు 20,516 కోట్లను 2025-26 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫాలో ఫర్ మోర్.